నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. ప్రాజెక్టు సిద్ధంగా ఉంది కానీ పంపింగ్ లేదు. తెలంగాణను వేధిస్తున్నది ప్రకృతి కరువా లేక రేవంత్ రాజకీయ కరువా? కాళేశ్వరం తెలంగాణకు కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అదొక జలేశ్వరం. వేల చెరువులకు ఊపిరి, లక్షల ఎకరాలకు భరోసా, కోట్ల మంది రైతు కుటుంబాల జీవితాలకు ఆశాజ్యోతి. ఇదంతా కేసీఆర్ పాలనలో కనిపించిన సుజల దృశ్యాలు. కానీ రేవంత్ పరిపాలనలో నీళ్లన్నీ దిగువకు తరలిపోతున్నాయంటూ రౌండ్ టేబుల్ సమావేశం వాపోయింది. ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద మన దేశం మీద చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మీకు రాబోయే 15 రోజుల జూలై నెలలో కూడా మీకు వర్షాభావం పరిస్థితి కొనసాగుతుంది. వర్షాలు పడే పరిస్థితి లేదు. కాబట్టి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే మనకు దిక్కుగా మారినాయి తప్పితే మనకి ఇంకెక్కడ కూడా ఎగువ గోదావరి బేసిన్స్లలో మనకు నీటి జాడలు లేవు. అవి మనం ఉపయోగించుకోవాల్సిన నీళ్ళు, నిజానికి మన ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన నీళ్లు మనం వదిలిపెట్టినందువల్ల వాళ్ళు చక్కగా వాటిని వినియోగించుకుంటున్నారు. కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి నీళ్లు సప్లై చేస్తున్నారు. వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు 40 ఏళ్ల ప్రవాహాల నమోదును కనుక చూస్తే సగటున మనకు అంటే సంవత్సరం పొడుగున సగటున 1650 టీఎంసీలు మనకు దిగువ గోదావరిలో కనిపిస్తాయి. అంటే మొత్తంగా కూడా సంవత్సరం పొడుగుతో కూడా మనకు దిగువ గోదావరిలో కాళేశ్వరం తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. జూలైలో మనకు ఎవరేజ్గా ప్రతి సంవత్సరం 300 టీఎంసీల లభ్యత మనకు కనబడుతున్నది. ఇప్పటికి చూస్తే కనుక జూలై 1 నుంచి మనకు జూలై 12 వరకు ఇప్పటిదాకా 70 టీఎంసీలు ఆల్రెడీ ప్రవహించి కిందికి వెళ్ళిపోయినాయి. ఈ పరిస్థితులలో మనకు అవైలబిలిటీ కేవలం మేడిగడ్డ దగ్గరనే ఉన్నాయి, సమ్మక్క దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన కరువు పరిస్థితుల్లో ఈ నీటిని ఎత్తిపోసుకోమని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిజానికి 2024లో 2025లో ఇటువంటి డిమాండ్స్ ప్రజల నుంచి, రైతాంగం నుంచి రాలేదు. ఎందుకు రాలేదంటే 2024లో 2025లో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీరామ్ సాగర్లో, ఎల్లంపల్లిలో, కడంలో, సింగూరులో, తర్వాత నిజాం సాగర్లో, మిడ్మానేర్లో మనకు నీటి అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా కన్నెపల్లి పంపు దగ్గర నీటిని ఎత్తిపోసి నింపమని చెప్పి మనం డిమాండ్ పెట్టలేదు, అడగలేదు. ఇవాళ కనుక ప్రత్యేకమైన కరువు పరిస్థితి, ఎల్నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగా అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, పైన ఎక్కడ నీళ్లు లేవు. కాబట్టి ఎత్తిపోయమని చెప్పి మనం అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్డీఎస్ఏ యొక్క సాగు చూపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ ఈ నీటిని ఎత్తిపోయకూడదు, వాటిని నింపకూడదు, వాటిని ఎప్పుడు ప్రీ ఫ్లో కండిషన్లో పెట్టాలని చెప్పి మాకు ఆంక్షలు విధించింది. కాబట్టి మేము నీటిని ఎత్తిపోయాము అని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటిది? వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. ఇక్కడే వాళ్ళు పూర్తిగా అది స్ట్రక్చరల్ డిస్టర్స్ ఉంది అని నిర్దిష్టంగా చెప్పిన సంగతి లేదు. ఈ 2 బ్యారేజీలు కూడా మేడిగడ్డ బ్యారేజ్ లాగానే అదే పద్ధతిలో అదే డిజైన్ తోటి నిర్మాణం చేశారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ అక్కడ కూడా వచ్చే అవకాశం ఉందేమో, ఈ భాష మాట్లాడిందండి, అవకాశం ఉందేమో, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఏమైనా లోపాలు ఉన్నట్టు తేలితే కనుక వాటిని మరమ్మతులు చేసుకుని ఆ తర్వాత నీళ్లు నింపండి అని చెప్పిన మాట వాస్తవమే. 2025 మేలో కోదండరామ్ గారు కౌన్సిల్లో ఒక ప్రశ్న వేశారు, ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. మేడిగడ్డ దగ్గర ఏదైతే స్ట్రక్చరల్ డిస్టర్స్ ఉన్నదో అటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్, అటువంటి కుంగుబాట్లు, అటువంటి పగుళ్ళు అన్నారం స్థితిలో కూడా ఏర్పడే అవకాశం ఉన్నదా అని ప్రశ్న వేస్తే మంత్రి గారు, సాగునీటి శాఖ మంత్రి గారు నో వస్తారని జవాబు చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనము అసెంబ్లీలో అతను రాతపూర్వకంగా సమర్పించిన డాక్యుమెంట్ ఇది. ఒకవేళ స్ట్రక్చరల్ డిస్టర్స్ ఉంది, అక్కడ కూడా ప్రమాదాలు జరగబోతున్న సంగతి ప్రభుత్వానికి తెలిస్తే ఈ రకమైన జవాబు ఇవ్వదు కదా. ఈ జవాబు ఊరికనే చెప్పలేదు మంత్రి గారు. ప్రాజెక్ట్ అథారిటీ నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్ల ద్వారా ఈఎన్సీ ద్వారా గవర్నమెంట్కి ఆ రిపోర్ట్ చేరింది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నీళ్లు లేకుంటే సుమారు ఈ స్కీమ్ మీద 24-25 లక్షల ఎకరాలు ఆధారపడి ఉంది. ఎందుకంటే 14 lakh acres ఆఫ్ ఎస్ఆర్ఎస్పి అండ్ ఫ్లడ్ కెనాల్ కింద 1.5 lakh acre ఉంది. ప్లస్ ఈ అప్ టు ఇక్కడ దాకా మన మల్లాన్ సాగర్ దాని బియాండ్ కూడా ఇదంతా కలిపి మొత్తం ఆయకట్టు అంతా కలిపితే 24-25 లక్షల ఎకరాలు వస్తుంది. గ్రౌండ్ వాటర్ రేజ్ అయ్యి ఈవెన్ బోర్లలో నీళ్ళు వచ్చి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఇప్పుడు బోర్లలో కూడా సరిగ్గా నీళ్ళు వస్తుంది, ఎందుకంటే వర్షం లేక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాక. కాబట్టి దీన్ని చాలా ముఖ్యమైనది అనుకొని మేము ఈ మధ్యలో కూర్చోండి దీన్ని ఎలా అయితే బాగుంటుందని వర్కౌట్ చేసి, ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎలాగో మనకు MDDL 93.5 కాబట్టి ప్రజెంట్ వాటర్ లెవెల్ ఆనాడు మొన్న 8th నాడు మేము కూర్చున్నాము 97.5 ఉండే, ఆనాడు 4 meters అబోవ్ ఉంది. 93.5 ఉంటేనే మనం 3 TMS తీసుకుపోవచ్చు. 97.5 ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ పంపు చేయొచ్చు అని మేము డిసైడ్ అయ్యాం. దీనికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కామెంట్ ఏంటంటే
రన్ ఆఫ్ రివర్లకి వెళ్ళి ఎట్లా పంపు చేస్తారండి, ఎలా అటువంటి బ్యారేజ్ ఎందుకన్నారు. రన్ ఆఫ్ రివర్లకి వెళ్ళి అంటే దేవాదుల మొన్నటిదాకా రన్ ఆఫ్ రివర్ చేశాం. సమ్మక్క బ్యారేజ్ కాకముందు దేవాదుల మొత్తం రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి పంటలు పండించాం. ఈవెన్ పట్టిసీమ కూడా రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి చేస్తున్నాం పంపింగ్. ఇప్పుడు పోలవరం దగ్గర ఇంకోటి దాన్ని అది కూడా రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి చేశారు. రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి ఏం చేసుకోవచ్చు అంటే మనం ఈ వాటర్ సక్ చేసినప్పుడు, పంపు సక్ చేసినప్పుడు వాటర్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అవుతుంది ఏది పంప్ హౌస్లో. కాబట్టి రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి చేయొచ్చు. తర్వాత ఇక్కడ నుండి మనం అన్నారం పోతున్నాము. అన్నారం పోతే అన్నారంలో ఫుల్ కెపాసిటీ పెట్టకూడదు అని ఉండి దానికి ఎండిడిఎల్ చూసి 3 మీటర్ బిలో ఎఫ్ఆర్ఎల్, దాని ఎఫ్ఆర్ఎల్లో 3 మీటర్ బిలో పెడితే 50% ఆఫ్ ద కెపాసిటీ 10.87 టీఎంసీ దాని అన్నారం యొక్క కెపాసిటీ అయితే 5.1 టీఎంసీకే మేము ప్రపోజ్ చేశాం. సుందిలా సమ్ 8.27కు మేము 3.87 పెట్టాం. ఇవన్నీ లెస్ దాన్ 50% స్టోరేజ్ తోటి చేసుకొని మనం ఎల్లంపల్లికి వెళ్ళిపోతే మనం ఎప్పటిలాగా వెళ్ళిపోవచ్చు. ఇది ఎల్లంపల్లి అన్నారం అంతా 2 టీఎంసీ చొప్పున పంపింగ్ చేసుకుంటే 2 టీఎంసీ ఎందుకు కొరకంటే 3 టీఎంసీ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం పంపింగ్ కెపాసిటీ బియాండ్ ఎల్లంపల్లి 2 టీఎంసీ. ఎన్డిఎస్ఏ వాళ్ళు దాన్ని బ్యారేజ్లను నింపొద్దు అన్నారు. అంటే ఎన్డిఎస్ఏ వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఫుల్ ఫ్లోలో నింపద్దు. ఇక్కడ మనం హాఫ్ ఫ్లో నింపుతున్నాం, దీన్ని సప్లై చేయనిస్తలేవు. వీఆర్ నాట్ సప్లైసింగ్, వీఆర్ క్లోజింగ్ గేట్స్ ఓన్లీ, వీఆర్ స్టోరింగ్ 5 టీఎంసీ వాటర్ అండ్ లిఫ్టింగ్ బ్యాక్వర్డ్స్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ ప్రభావం లేదు. బట్ ఇంకోటి ఏమన్నారంటే వీటికి ఏమైనా జరిగితే భద్రాచలం కొట్టుకుపోద్దు అన్నారు. భద్రాచలం కొట్టుకుపోయినప్పుడు అంత ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ లిఫ్టే అవసరం లేదు కదా. రైతులంతా నార్లు పోసి అవన్నీ చేసుకుని తయారు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఎండిపోతుంది అంటున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని రెస్టోర్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నారం సుందిళ్లకు ఎటువంటి హాని జరగదు కాబట్టి నీళ్లు పంపు చేయొచ్చు. ఒకవేళ హాని జరుగుతుంది అనుకున్నా కూడా ఆ హాని కన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అది అసలే హాని జరగదు, ఒకవేళ జరుగుద్దని అనుకున్నా ఇమాజిన్ చేసినా కూడా మన బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నది, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని పంపులు ఆన్ చేస్తే బాగుంటుందని మళ్ళొకసారి ఆలోచించాలని కోరుతున్నాను. దీనికి బేసిజాలకు పోవట్లేదు. మేము సజెషన్ ఎందుకు ఇస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకోండి. మేము వట్టిగానే ఇవ్వడం లేదు, సొసైటీకి ఉపయోగపడుతుంది, గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది. 2-3 ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. 97లో నిజాం సాగర్ నీళ్లు లాస్ట్ 1-2 తళ్ళకి ఇబ్బంది వచ్చింది. అప్పుడు వర్షాలు లేవు, నిజాం సాగర్లో నీళ్ళు అయిపోయినాయి, 2 తళ్ళకు నీళ్లు లేవు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు టీడీపీ వాళ్ళు పవర్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ధారణా చేశారు, నిరాహార దీక్ష చేపట్టినారు నిజామాబాద్లో కలెక్టరేట్ దగ్గర. సింగూరు నీళ్ళు ఇవ్వండి మాకు, ఈ 2 తళ్ళు అయితే మాకు సరిపోతాయని వాళ్ళు బాగా ధారణా చేయడం జరిగింది. మేము డే టు డే ప్రాసెస్ చేస్తూ ఎగ్జామిన్ చేస్తూ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 10 mm 8 mm 12 mm వర్షపాతం పడుతుంటే ఒక తడి మందం జరిగింది. ఇంకొక 10 రోజులు ఆగొచ్చు, ఇంకో 5 రోజులు ఆగొచ్చు అని దాటేసుకుంటూ పోయినాము. తర్వాత కలెక్టర్ దీనికి ఏం చేద్దాము అని నన్నే అడిగాడు సజెషన్ ఇవ్వమని. నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను. నేను ఇచ్చే సజెషన్ ఇప్పుడు ఈ పంటకు పనికిరాదు కానీ ఈ ఎజిటేషన్ సబ్సైడ్ అయిద్దని చెప్పాను. ఎలా అన్నాడు, ఆ రోజుల్లో ఒక ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయాలంటే ఎమ్మెల్యేలు గిరికిలీలు కొట్టేది. ఎస్సీ దగ్గరికి, ఈడీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఎవరితోనూ అని అన్ని పైరవులు చేసినా కూడా ఒక శాంక్షన్ చేయడం కూడా గగనమయ్యేది. అటువంటిది 1 స్ట్రోక్లో 250 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించాను నా నిజాం సాగర్ ఆయకట్టు ఏరియాలో. ఆ అనౌన్స్మెంట్ రాగానే అందరూ లేచిపోయినారు. ఆ నిరాహార దీక్ష బంద్ అయింది, సక్సెస్ఫుల్గా పోయింది. పంట కూడా పండింది. మళ్ళా తర్వాత 10-20 mm రెయిన్ఫాల్ కూడా పడింది. అందరూ సుఖంగా జరిగిపోయింది. గుంటూరు ఎస్సీగా ఉన్నప్పుడు మన కృష్ణా బ్యారేజ్ గేట్స్ ఇన్ఛార్జ్ నా కంట్రోల్లో ఉన్న డివిజనే ఉండే. అక్కడున్న గేట్స్ అన్ని రస్ట్ అయిపోయినాయి. అది ఎప్పుడైనా గేట్ పోవచ్చు, ఊడిపోవచ్చు. ఊడిపోతే కూడా దాన్ని రిపేర్ చేసేది సాధ్యం కాదు. వెంటనే ఆ లెవెల్ తగ్గిపోతుంది. లెవెల్ తగ్గిపోతే విజయవాడ థర్మల్ స్టేషన్ బంద్ అవుతుంది. వాటికి నీళ్లు రీసర్క్యులేషన్ కొరకు ఈ నీళ్ళే వాడేళ్ళు. సో అది కూడా బంద్ అవుతుందని ఒక లెటర్ రాస్తే వెంటనే మా చీఫ్ ఇంజనీర్ భయపడి వెంటనే గవర్నమెంట్లో పడేస్తే వాళ్ళు ఈ పరిస్థితి చూసి వెంటనే శాంక్షన్ కూడా చేసి పని కూడా చేశారు. సో సూచనలు ఇవ్వడం మా వంతు, దాని వల్ల దృష్టి తీసుకపోవడం, అది ఉపయోగపడే సూచనలే చేశాము. అలా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏనాటి లేవు మాకు. పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు కరెంటు, లో వోల్టేజ్ సమస్య, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ కావడము,
ఎక్కడ పడితే అక్కడ రైతులు, రైతు కూలీలు, కరెంటు డిపార్ట్మెంట్ సిబ్బంది, కరెంటు చావులు, ఒక గందరగోళమైనటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితులల్లా నుంచి 2023కు వచ్చే వరకు తెలంగాణ రంగము, విద్యుత్ రంగం మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరికి ఏ సమ్మతి ఉన్నా లేకపోయినా విద్యుత్ రంగం లోపల మటుకు తెలంగాణ రాష్ట్రము అద్వితీయమైన విజయాన్ని సాధించింది. ఈ మాట నేను కేవలము మాటగా మాత్రం చెప్తలేను, సాక్ష్యాలతో అంటే అంకెలతో సహా వివరించదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ ఏర్పడినప్పుడు 400 kV సబ్ స్టేషన్స్ కేవలం 6 ఉండేవి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రం లోపల 400 kV సబ్ స్టేషన్స్ 30 అయినాయి, 30. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్తా మీకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 6 400 kV సబ్ స్టేషన్స్ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రమే 6 సబ్ స్టేషన్లు కట్టుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి నిధులు కేటాయించడము, లేకపోతే సబ్ స్టేషన్ల కోసం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వేరే విషయం, దాని గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన దగ్గర జనరేషన్ కెపాసిటీ ఓన్లీ 7,778 మెగావాట్స్ ఉండే. ఇప్పుడు మన దగ్గర 24,000 మెగావాట్ల కెపాసిటీ, జనరేషన్ కెపాసిటీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6,666 మెగావాట్ల మ్యాక్సిమం డిమాండ్ రికార్డ్ అయ్యింది. ఈ రోజు కాళేశ్వరంకు కూడా 6,000 చిల్లర మెగావాట్ల పవర్ సప్లై అవసరం ఒక కాళేశ్వరంకి. ఈరోజు 18,000 మెగావాట్లు దాటింది ఈ సంవత్సరం మన మ్యాక్సిమం డిమాండ్. ఆ రోజు లోపల రాష్ట్రం యొక్క కన్జంప్షన్ 124 మిలియన్ యూనిట్స్ ఉంటే ఈరోజు 300 మిలియన్ యూనిట్స్ దాటిపోయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 400 kV సబ్ స్టేషన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు 6 ఉంటే 30 400 kV సబ్ స్టేషన్స్ నిర్మాణం చేసుకున్నాము. 220 kV సబ్ స్టేషన్స్ 51 ఉంటే 103 చేసుకున్నాము. ఈ రకంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా 19 lakhs ఉంటే 28 lakhs కి చేరుకుంది. ఇప్పుడు 29 lakhs చేంజ్ ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజులల్లో అన్ని సబ్ స్టేషన్లు నిర్మాణం చేసినాం కాబట్టి ఈ గత 2.5 సంవత్సరాలుగా విద్యుత్ వ్యవస్థ పర్ఫెక్ట్ గా నడుస్తా ఉన్నది. దురదృష్టవశాత్తు ఈ 2.5 సంవత్సరాలల్లో ఒక్క ఈహెచ్టీ సబ్ స్టేషన్ కూడా నిర్మాణం కాలేదు. రాబోయే భవిష్యత్తు లోపల దీనివల్ల మనకు సమస్యలు ఏర్పడబోతాయి. ఎందుకంటే ఒక విజన్ తోని భవిష్యత్తు లోపల ఏ డిమాండ్ వస్తుంది, ఏ డిమాండ్ రీచ్ అవుతాము, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్లున్నది, అగ్రికల్చర్ గ్రోత్ ఏ రకంగా ఉన్నది, మన హైదరాబాద్ సిటీ గ్రోత్ ఏ రకంగా ఉన్నది, జిహెచ్ఎంసి, వాటిని ఫోర్కాస్ట్ చేసి దానికి అనుగుణంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవడం లోపల మనం వెనుకబడిపోతున్నాం. అందుకే ఈ మధ్యన కొన్ని డేటా సెంటర్లు, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లు ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది, కర్నూలుకు, నెల్లూరుకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ అభివృద్ధి అంతా కూడా తెలంగాణ ఇంజనీర్ల వల్లనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర స్థానికత కలిగినటువంటి 1,250 మంది ఆంధ్ర ఇంజనీర్లను రిలీవ్ చేసిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కష్టపడి పనిచేసినందుకే ఆ జనరేషన్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లలో కావచ్చు, మన ప్రజలకు నిరంతరాయమైనటువంటి గృహ వినియోగదారులకు, వాణిజ్య వినియోగదారులకు, పారిశ్రామిక వినియోగదారులకు, ఈవెన్ రైతులకు కూడా 2018 జనవరి 1 నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది.